దీంట్లో బ్లూటూత్ కనెక్షన్ ఉందని చెప్పినాం కదా. డింపి అయితే బ్లూటూత్ కనెక్ట్ చేసేసిండు. డింపిగా పాట ఒకటి. నెక్స్ట్ మీరు చూడబోయే కార్ ఇంకా వెరైటీ ఉంటది, వింత కార్ అది. ఇప్పుడు మన కార్ పైన ఒక 12 కిలోలు ఉన్న ఒక రాయి అయితే పెట్టినాం. ఇప్పుడు దీన్ని మూవ్ చేయడానికి ట్రై చేద్దాం, మూవ్ అవుతుందా కాదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము అన్బాక్సింగ్ చేయబోతున్నాం టాయ్ కార్స్. దానికోసం మీరు ఇక్కడ చూసినట్టయితే మన దగ్గర 4 రకాల కార్లు అయితే ఉన్నాయి. అసలు ఇవి ఏంటి, ఏం కథ అని చెప్పేసి మీకు ఇప్పుడు ముందు ఓపెన్ చేసి చూపిస్తా. ఇవి మామూలుగా ఆపరేట్ కావు, మొత్తం ఈ ఒడ్డు మీకు అట్లా దుంకేటట్టున్నాయి. నేను అక్కడ చూసినప్పుడు అయితే నాకు అట్లా అనిపించింది. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ అన్బాక్సింగ్ చేయబోతున్న కార్ వచ్చేసి మోకా రాక్ ఎక్స్ప్లోరర్. ఇది ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేస్తుంది, ఇది ఎంతవరకు రాళ్ళ మీకలు దుంకుతుంది అనే దాని గురించి అయితే చూద్దాం. దీన్ని ఫస్ట్ అన్బాక్సింగ్ చేసే ముందు అయితే నాకు ఫస్ట్ ఒకటి ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే కనబడుతుంది. అది ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ప్లేయింగ్ టైం వచ్చేసి 1 hour అని ఉంది చెప్పేసి ఉంది. ఇది వచ్చేసి చాలా ఎక్కువ టైం నాకు తెలిసి. రిమోట్ కార్లు అన్నీ నాకు తెలిసి ఒక 15 minutes 20 minutes అయితే బ్యాకప్. ఇది వచ్చేసి 1 hour అంటే చాలా ఎక్కువ. మరి ఎంతవరకు బ్యాకప్ ఇస్తుంది, ఏం కథ అని చెప్పేసి మాకు ముందు వాడినా కొద్దిగా తెలుస్తుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ దీని అయితే ఓపెన్ చేసేద్దాం. బయట నుంచి కనుక మీరు లుక్ చూసినట్టయితే ఈ విధంగా ఉంది. మనకు లోపల కార్ వచ్చేసి బ్లూ కలర్ లో ఉంది. ఇక్కడ మీరు అట్ట మీద చూడొచ్చు, ఒకటి గోల్డ్ కలర్ లో ఉంది, అది కూడా బాగానే ఉంది, సూపర్ ఉంది. ఈ కార్ ఉన్నట్టుండి ఇంకా మస్తు ఉంటుండే కావచ్చు కదా, భలే ఉంది. దీని ఫీచర్స్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో ఏదో లైట్స్ వస్తాయని చెప్పేసి చూపిస్తుంది మనకి ఇక్కడ. అంతేకాకుండా ఫాగ్ కూడా ఉంది అనమాట. ఫాగ్ కూడా మనం బయటకి తీసుకురావచ్చు, వాటర్ వస్తే ఫాగ్ వస్తుంది. సో దాన్ని కూడా టెస్ట్ చేద్దాం. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి బయటకి అయితే తీద్దాం. ఇది ఇక ఫారెన్ లలో ఆడాడు ఇట్లా గడ్డల మీదకి వెళ్ళి ఇట్లా దుంకుతారు, ఇట్లా 2 టైర్ల మీద నిలబెడతారు, గట్టిగా ఉంది. మళ్ళీ దీనికి వెరైటీ స్ప్రింగులు ఉన్నాయి, ఇట్లా దుంకుతాయి కావచ్చు. ఏమో ఎట్లా పోతుందేమో. ఆడ ఆయన టెస్ట్ చేసినప్పుడు అయితే మాత్రం ఘోరంగా దుంకింది. ఆడ స్పేస్ లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి ఎంత స్పీడ్ ఉరుకుతుందో చూద్దాం. దుమ్మవుతుంది కావచ్చు మొత్తం వెనక. దీని కింద పడేసారా కార్ ని కనుక మనం బయటికి తీసినట్టయితే లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది. అరే దీని బాడీ కంటే టైర్లే పెద్దగా ఉన్నాయి, లుక్ ఇస్తున్నాయి ఇట్లా మొత్తం మోన్స్టర్. సస్పెన్షన్స్ కూడా మంచిగా ఉన్నాయి. సస్పెన్షన్ అంటారా దీన్ని? ఇది వచ్చేసి మనకు డబుల్ మోటార్ కారు. వెనక కూడా మోటార్ ఉంటుంది, ముంగడ కూడా మోటార్ ఉంటుంది. దీని వల్ల ఏంటి బెనిఫిట్ అంటే 2 మోటార్లు తిరుగుతాయి. దాని వల్ల మనకి 4-wheel drive కార్ అనమాట. అంతేకాకుండా ఇందులో కనుక మనం చూసినట్టయితే ఒక స్మోక్ ఎఫెక్ట్ కోసం ఇది కూడా ఉంది. దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇటు కావాలంటే ఇటు, అటు కావాలంటే అటు, వెనక కావాలంటే వెనక. ముంగడికి రాదు కావచ్చు, రీపెట్టట్టు ఆయన ముంగడి దింపితే. నేను లైట్లు వస్తాయని చెప్పేసి కూడా ఉంది. లైట్లు కనబడుతుంది, లోపల ఉన్నట్టున్నారు లైట్లు. దీన్ని ఒకసారి ఆన్ చేసినాక తెలుస్తుంది మొత్తానికి. ఇంకోటి అబ్జర్వేషన్, ఇలా నువ్వు నేను ఇద్దరు ఉన్నాం, గంట కర్రగా ఉన్నాయమరా హెల్మెట్ పెట్టుకోం అంతేనా. అలాగే ఇక్కడ మనకు స్మోక్ ఎఫెక్ట్ ఉంటది కదా, అందులో మనం జస్ట్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ వాటర్ పోసుకోవడానికి ఇటువంటిది ఒకటి అయితే ఇచ్చారు. జస్ట్ ఈ పైన విధంగా ఓపెన్ చేసి వాటర్ పోస్తే సరిపోతుంది. మనకి ఇందులో నుంచి ఎఫెక్ట్ అయితే వస్తుంది అనమాట. ఈ కారు మొత్తంలో నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఏంటిదంటే టైర్స్. మామూలుగా లేవురా టైర్లు అవి. ఇది కూడా ఒక లుక్ ఇస్తుంది ఇట్లా ఇట్లా చూస్తా ఉంటే. ఒక నిజంగా కార్ కి ట్రాక్టర్ టైర్లు తగిలించినట్టున్నది. ఇది బుల్లెట్ లెక్క ఉంది స్మోక్. సో అలాగే రిమోట్ కనుక చూసినట్టయితే నార్మల్ ఇటువంటి రిమోట్ అయితే వచ్చింది. దీనికి ఎటువంటి ఆన్ ఆఫ్ బటన్ అయితే లేదు మరి మనకు. ఇందులో మనం 2 సెల్లు అయితే వేసుకోవాలి. సెల్స్ వేసుకోవడానికి ఇటువంటిది వచ్చింది. దొడ్డు సెల్లు వేసుకోవడం సరిపోతుంది 2. అవిటిని కూడా వేసి ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ అయితే చేద్దాం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ కార్ని అయితే ఒకసారి క్లోజ్ లో ఒకసారి 2-3 లుక్స్ అయితే చూసేయండి. సో కార్ వచ్చేసి చూసేసారు కదా, ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఒకటి మెయిన్ థింగ్ ఉంటుంది, ఇటువంటి కార్లకు వచ్చేసి మనం ఎప్పుడైనా సరే ఛార్జ్ చేయాలంటే ఇన్బిల్ట్గా ఒక బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. వేరే కార్స్ చూసినప్పుడు ఎట్లుండే అంటే దాన్ని స్క్రూ ఇప్పి అందులోకి వెళ్ళి బ్యాటరీ తీసి దాన్ని ఛార్జింగ్ పెట్టేది ఉండే. ఇందులో కనుక మనం అమెండ్మెంట్ చూసినట్టయితే మీరు చూడొచ్చు, డైరెక్ట్ సిపిన్ తో ఛార్జర్ పెట్టుకోవచ్చు. మన ఛార్జర్ ఉంటుంది కదా సిపిన్, డైరెక్ట్ పెడితే అయిపోతుంది. ఇక్కడ మనకి లైట్ బంద్ అయిపోయినట్టయితే ఆఫ్ అయిపోయినట్టు అనమాట. సో ఆ విధంగా అయితే ఉంది. ఇప్పుడు దీన్ని అయితే నేను ఆన్ చేస్తున్నా. ఆన్ చేస్తే ఎటువంటి బటన్ వస్తలేదు. ఆన్ ఆఫ్ ఇక్కడనే తెలిసిపోతుంది మనకి, ఆన్ అయిందా కాలేదని చెప్పేసి రిమోట్ వస్తే తెలుస్తుంది. ఇప్పుడు రిమోట్లో అయితే సెల్లు వేసుకుందాం తెరా. మనకి ఇటువంటి బ్యాటరీస్ అయితే దీని రిమోట్లో పడతాయి, 2 బ్యాటరీలు. సో ఈ 2 బ్యాటరీలు అయితే ఇప్పుడు ఇందులో వేసేస్తున్నా. రిమోట్ గన్ను లెక్క సేమ్. ఇటువంటి రిమోట్ చూలేరు ఎప్పుడు? చూలే. ఇది ఇనుపదానా? ఇనుప మెటల్ లెక్క చూడ. ఇనుపదే
లైట్ ఇన్పది, రేకు రేకు లైట్ ఇన్పది. ఆహా. రేకులలో మన క్వాలిటీ ఉంటుంది చూడు, ఎంఎం ఆ. తక్కువ ఎంఎం ఉన్నట్టుంది. ఇది డైరెక్ట్ ఆన్ కనెక్ట్ అవుతుంది రో, అంటే ఇది కొట్టుకుంటుంది అంటే బ్యాటరీ ఆన్ కాలేదేమో మరి. ఇది ఆహా. ఆ. ఏమో సప్పుడు ఇదిగో వచ్చింది. వెనక లైట్లు వచ్చినాయి. వచ్చినాయా? ఎదురా? ఇగో ఇళ్ళకి లైట్లు వస్తున్నాయి. ముంగడ కూడా వచ్చినాయిరా. ముంగట వచ్చినా ఇగో ఇక్కడ ఒక లైట్ వచ్చింది ఆన్ చేయగానే సేమ్ ఇటు సైడ్ ఇక్కడ కూడా ఒక లైట్, 3 లైట్లు వచ్చినాయి. ఇది నైట్ టైంలో ఇంకా మస్తు ఉంటుంది కావచ్చు. సో దీనిలో స్మోక్ ఎఫెక్ట్ వస్తాయని నేను చెప్పినా కదా, దానికోసం ఇప్పుడైతే ఇందులో వాటర్ పోసుకుందాం. ఇటువంటి బుడ్ అయితే వచ్చింది మనకు, దీంతో ఇలా వాటర్ ఫిల్ చేసుకోవాలి. ఇట్లా ఆ పోలియో డ్రాప్ వేసినట్టే ఉంది కదా. పోతూనే ఉంది పోయగానే ఇంకా. వస్తుంది. అప్పుడు పిత్కనే పట్టినారా. ఇగో ఏయ్ చల్ల ఉందా? ఏసీ లెక్క చల్ల వస్తుంది. ఈ క్లిప్ ఇప్పాలి కావచ్చు అన్న లైట్లు అది. ఎందుకురా? అది చూడు. ఓయ్, పోగు. ఇప్పుడైతే ఒకసారి దీన్ని టెస్ట్ చేస్తున్నా ఎట్లా పోతుంది అని. ఇగో ఉయ్. మస్తు ఫాస్ట్ ఉంది కదా. ఇంకా పడి ఇగో ఉయ్, ఉయ్. టైర్లు తిరుగుతున్నాయి కింద చూడు. ఇది టేబుల్ మీదనే తిరుగుతుందా మరి కింద కూడా తిరుగుతుందా చూద్దాం. కింద మీరు ఏరియా చూడొచ్చు, మొత్తం గడ్డి గడ్డి గతుకులు ఉంది కదా. ఒకసారి అందులో అయితే మన కార్ అయితే పెట్టి చూద్దాం. కూర ఏమంటారా? పోయి, 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 పెట్టు, పెట్టు. ఎగిరి పీకాలే దుంకుతా. దీని పవర్ చూసిరా ఎట్లుందో. ఇగో వెనక కొడుతుంది. దాని టైర్లు అట్లున్నాయిరా. పట్టుకో, వెనక కూడా కొడుతుంది. ఇగో అయ్యి. ఏముందిరా కారు. దీనికి రాక్ ఎక్స్ప్లోరర్ అని ఉత్తా పెట్టలేరా పేరు. మస్తుంది. మాకు చాలా తక్కువ రేట్లో దొరికింది. ఇది ఎంత అనుకుంటారు? అంతా 1500, 1500 రూపీస్. భలే దొరికింది. దగ్గర ఒక 10,000, 20,000 కార్ పర్ఫామ్ చేస్తాయి కదా, ఆ రేంజ్ లో పర్ఫామ్ చేస్తుంది. ఏమన్నా పోయిందా? ఇంక ఇదే కాదు, దీనికి మించి ఉన్నాయి మన దగ్గర. అవి కూడా ఓపెన్ చేసి చూద్దాం. లెట్స్ గో ఫర్ నెక్స్ట్ కార్. చలో. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఓపెన్ చేయబోతుంది రాక్ క్లైంబర్. ఇంతకుముందు మనం చూసింది జస్ట్ రాక్ ఎక్స్ప్లోరర్ మాత్రమే. దానికంటే ఇది ఎంత పర్ఫామ్ చేస్తుంది అనే దాని గురించి చూద్దాం. అంతేకాకుండా ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ బ్లూటూత్ మ్యూజిక్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇన్బిల్ట్ స్పీకర్ ఉంటుంది, మన ఫోన్ తో కనెక్ట్ చేసినమాట పాటలు కూడా పెట్టచ్చు. ఇది ఎంత వరకు వర్క్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు చూద్దాం. అంతేకాకుండా ఇలా ఫీచర్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో కూడా మనకు లైటింగ్ ఉంది, ఆర్సీ కంట్రోల్ ఉంది, షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి, రబ్బర్ టైర్స్ ఉన్నాయి, అలాగే డ్యూయల్ మోటార్ ఉంది, లిథియం బ్యాటరీ అయితే ఉందన్నమాట 3.7 వోల్ట్. సో ఇది ఎంత వరకు వర్క్ అవుతుంది ఏం కథ అని చెప్పేసి చూద్దాం. అంతేకాకుండా మనకి ఇక్కడ 5 ఛానల్ అని చెప్పేసి కూడా ఉంది. 4 వీల్ డ్రైవ్ 5 ఛానల్. ఆ 5 ఛానల్ ఏంది ఏం కథ అని చెప్పేసి దీన్ని ఓపెన్ చేసి చూసిన తర్వాతనే అర్థమవుతుంది. ఏమో ఒకరోజు బురదలో కూడా దింపుదాం అవసరం అనుకుంటే. ఈ వీడియో పైన 5K లైక్స్ కంప్లీట్ చేసారు. నెక్స్ట్ టైం బురదలో కొడదాం. కొట్టు పారేసుడే. ఇది ఎట్రా ఓపెన్ గిట్ సైడ్ ఉందా? దీన్ని అయితే బయట తీస్తున్నా. 1 2 3. మోన్స్టర్ ఒక బంద్ వస్తుంది. ఇది దానికంటే పెద్ద ఉందిరా. టైర్లు చిన్నగా ఉన్నాయి, బాడీ పెద్ద ఉంది. బయట తీద్దామా? పొడుగు లెంత్ ఎక్కువ ఉన్నట్టుంది. ఇట్లా ఈ కార్ తో పాటు అడిషనల్ గా కనుక మనం చూసుకున్నట్టయితే సేమ్ ఇందులో కూడా మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి సీ టైప్ ఉన్నట్టుంది. కింద సి అయితే ఉందన్నమాట. సో దానికోసం మనకు ఒక USB to C కేబుల్ అయితే రావడం జరిగింది. దీంతో మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంతకుముందు కార్ లాగానే సేమ్ దీనికి ఫాగ్ వచ్చేది కూడా ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం వాటర్ పోసుకోవడానికి ఇటువంటి ఒక బుడ్డి కూడా వచ్చింది. దీనిలో మనం వాటర్ పోసుకోవడం అయితే సేమ్ ఇంతకుముందు కార్ లెక్కనే మనకి ఇక్కడ నుంచి ఫాగ్ అయితే రావడం జరుగుతుంది. టైర్లు చాలా చిన్న ఉన్నాయి దానికంటే. అవి డబ్బులు ఉన్నాయి దీనికి. షాక్ అబ్జార్బర్లు అయితే ఉన్నాయి, 2 మోటార్లు ఉన్నాయి. బందోబస్తే అనిపిస్తుంది కారు. ఇలా కూడా ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కర్రీనే ఉన్నారు మా లెక్క. సో ఇప్పుడైతే దీన్ని సెల్ చేసి దీన్ని టెస్ట్ చేద్దాం. ఇంత ముందు కార్కు దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే ఈ రిమోట్ లో కూడా కొంచెం చేంజ్మెంట్స్ అయితే వచ్చినాయి అనమాట. ఇంత ముందు కార్ రిమోట్ లో కనుక చూసుకున్నట్టయితే మనకు సెల్ చేయగానే డైరెక్ట్ యాక్టివేట్ అయిపోయింది. ఇందులో మాత్రం మనకు ఆన్ ఆఫ్ బటన్ ఉంది. దీన్ని వచ్చినట్టయితే ఆన్ అవుతుంది, దీన్ని వచ్చినట్టయితే ఆన్ అవుతుంది, దీన్ని వచ్చినట్టయితే ఆఫ్ అవుతుంది. సో ఇప్పుడైతే ఆన్ చేసి పెడుతున్నా. ఇది కూడా మనకు ఆన్ అయిపోయింది. ఒక టచ్ చేస్తున్నా. ఇగో టచ్ చేస్తున్నా అంతే. జస్ట్ దీని వెనక కూడా అంటలేను, లైట్ గా
ఇగో దానికంటే ఫాస్ట్ ఉందిరా ఇది. ఆగు తిరుగుతుంది మోషన్ ఎక్కువ ఉంది దీనికి. టైర్ మొత్తం తిరుగుతూనే ఉంది. అలా పాటలు పెడదామా? దీనిలో బ్లూటూత్ కనెక్షన్ ఉందని చెప్పినాం కదా, డింపేడ్ అయితే బ్లూటూత్ కనెక్ట్ చేసేసిండు. డింపిగా పాట పెట్టొకటి. వీడు పాట కనెక్ట్ చేసుకునే వరకు మనం వాటర్ అయితే పోసుకుందాం. పాట పెట్టరా డింపిగా. Music చిన్నగా వస్తుంది. పెద్ద పెట్టనా? వినబడుతుంది ఆ పాట. ఇది ఇంకొకటి అడిషనల్ ఆ స్పీకర్ గిడ్ ఉంది వెనుక. అసలు దీని మోటార్లు ఎంత పవర్ఫుల్ గా ఉన్నాయని చెప్పేసి మీకు చూపిస్తారు. ఇప్పటిలో ఎంత గుంత చేసింది చూడొచ్చు మీరు ఇక్కడ. సో దీన్ని అయితే ఇప్పుడు మనం ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే వేయబోతున్నాం. సేమ్ ఇంత ముందులాగా నార్మల్ రౌండ్స్ కొడదాం. అంతేకాకుండా మనకు అక్కడ చిన్న చిన్న మట్టి పిల్లలు ఉన్నాయి కదా, అవిటలకి వెళ్ళి కూడా నడపడానికి అయితే ట్రై చేద్దాం. భలే ఉందిరా. ఇంత ముందు కార్ కంటే ది బెస్ట్ అనుకోవచ్చు. కాకపోతే టర్న్ చేసేటప్పుడే కొద్దిగా ఆగమాగం చేస్తుంది, కానీ ఎక్కుతుంది. ఎంత గడ్డున్నా సరే, రాయి ఉన్నా సరే, వెనక ముంగడ అల్లాడుకుంటే ఎక్కుతున్నాయి. సో దాన్ని మనం ఇంత ముందుకు డ్రిఫ్ట్ కొట్టినాం కదా, డ్రిఫ్టే కాదు అది, డ్రిఫ్ట్. దీని కాళ్ళు అంతేగా ఉంది. దీన్ని కూడా ఒకసారి డ్రిఫ్ట్ కొట్టి ట్రై చేద్దాం. అయిపోయింది, టైర్లు అంతలేవు దాన్ని పడ్డది. కానీ దానికంటే బెనిఫిట్ ఏంటిదంటే ఇది రివర్స్ పడిపోయినా కానీ అటు ఇటు దింపితే లెవెన్కి ట్రై చేస్తుంది. అది నచ్చింది, ఇది నచ్చిందా? నాకు ఇదే నచ్చింది దానికంటే. సరే, అది టైర్లో ఒకటి పెద్ద ఉన్నట్లుంది కానీ మస్తు. ఒక్కొక్క షాట్ ఏమన్నా వచ్చిందా? గట్ సైడ్ సన్ను పెట్టి ఒక షాట్ తీసిన గిలగిల టైర్లు మలిపేది సూపర్ వచ్చింది షాట్. ఇది వచ్చేసి ఈ రకంగా ఉంది కదా. నెక్స్ట్ మీరు చూడబోయే కార్ ఇంకా వెరైటీ ఉంటుంది, వింత కార్ అది. నెక్స్ట్ కార్ వచ్చేసి వెరీ స్పెషల్ కారు. ఇంత ముందు వచ్చేసి ఒక రకంగా ఉండే కదా, ఇప్పుడు మీరు చూడబోయేది ఇంకా వెరైటీ అయితే ఉంటది. అది వచ్చేసి ఇదే గుద్దుది. అది ఇప్పుడే గుర్తుంది, తర్వాత గుర్తుంది ఇంకా స్టంట్ కారు. సో ఇంత ముందు మన దానికి ఉన్న దానికంటే ఫీచర్స్ ఇంకా బాగున్నాయి. 360 రొటేట్ ఉంది ఇలా, అలాగే స్ప్రే ఉన్నది, లైట్ ఉన్నది, ఏమో చేంజ్ అవుతుంది అట, అదేంటో చూద్దాం. డ్రిఫ్ట్ ఉన్నది, ఆఫ్ రోడింగ్ సిరీస్, ఆఫ్ రోడింగ్ టైర్స్ అంటారు ఇవి. ఇవి గ్రిప్స్ ఉంటాయి కదా, ఒక దగ్గర ఆగిపోదు. ఇది తిరుగుతా ఉంటది, టైర్ తిరుగుతుంది, రెండు రకాలు తిరుగుతుంది. దీంట్లో కూడా మ్యూజిక్ ఉంది, ఏదో డెమో షో అని చెప్పేసి ఉంది. దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. వెనకేమైనా ఉన్నాయా ఇంకా? అది రావా చేదో అట్లా పెట్టింది కానీ స్మోక్ కూడా ఉంది. దీని రిమోట్ వచ్చేసి వెరైటీ ఉంది. దీనిలో ఏమేమో ఫీచర్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటే అవన్నీ ట్రై చేద్దాం ఒకసారి. సో దీని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేద్దాం. బాగా కిందారా ఏం కాదు, తాగినాయి మన డింపి. ఓకే తీసుకోవాలి, డబ్బా తీసుకోండి. అరే దీనిలో ఏమేమో ఉన్నాయిరా. ఇగో రిమోట్ వెరైటీ వచ్చింది, అది కాకుండా గిది వచ్చింది. ఇగో గమ్మతుంది. దీన్ని చేయికి పెట్టుకొని గిది ఉందా, దీన్ని మనకి ఇట్లా ఏలు పెట్టుకున్నాం అనుకో, మన ఏలు ఎటంటే అటు పోతుంది. ఇట్లా ఇట్లా ముంగడికడ పోతుంది, వెనక వస్తుంది. నేను కూడా ఇది ఎప్పుడు వాడలేదు, చూసినాక అంతే. ఇది ఎట్లా వరకు అయితే చూద్దాం మరి. ఈ కార్ను బయట తీసిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. కూరా
కల్కి సినిమాల బుజ్జి లెక్క ఉంది బుజ్జి బుజ్జి ముంగడ కెమెరా టైర్లే మస్తున్నాయి అన్న ఇందిరా? ఇవి టైర్లు ఇట్లా గదే అట్లా తిరుగుతాయి. దీన్ని ఏడ ఇరుక్కుపోని అన్నట్టు, కాకపోతే దీని బాడీ చిన్న ఉండే వరకు ఇక్కడ ఆంతది కింద. రైటే గిట్లా అవుతుంది కావచ్చు బండి. అట్లా ఆగుతుంది, వెనక ముంగడ తిరుగుతూ ఉంటది. కాకపోతే దీనికి ఇంకొక ఫీచర్ ఉంటుంది, అట్లా ఆగిన కాడ ఓనికి. ఆ ఫీచర్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దీంట్లో ఒకటి వచ్చేసి డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇంతకుముందు చూసిన 2 కార్లు C టైప్ తోటి ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా, దీంట్లో ఆప్షన్ అయితే లేదు. దీన్ని ఏం చేయాలంటే ప్రతిసారి కప్ ఇప్పాలి. ఇక్కడ స్క్రూ ఉంటుంది ఒకటి, స్క్రూ ఇప్పేసి ఈ కప్పు కనుక తీసామనుకోండి, ఇటువంటి ఒక సెల్ అయితే ఉంటుంది అనమాట మనకు. ఈ సెల్ని ఇక్కడ నుంచి డిస్కనెక్ట్ చేసి దీనికి ఒక ఛార్జర్ వస్తుంది మనకు, USB to ఈ ఛార్జర్ ఏదా తేలే ఛార్జింగ్ మెటీరియల్ తేలేదు. ఇటువంటి మీరు చూసే ఉంటారు, దాన్ని ఛార్జింగ్ పెట్టుకుంటే అయిపోతుంది డైరెక్ట్. ఇది ఫుల్ అయిపోయిన తర్వాత దాని గ్రీన్ లైట్ వస్తుంది, తీసుకొచ్చి డైరెక్ట్ ఇలా మౌంట్ చేసుకోండి. కథ మీ విధంగా కనెక్ట్ చేసినామా, దీన్ని లేచేసినామా, ఇది ఒకటి పని అన్నట్టు. ఇలా అవైతే డైరెక్ట్ ఛార్జర్ తోటి ఛార్జింగ్ పెట్టుకున్నామా, కథ మెగావాట్ అమ్మా. అవి బ్యాకప్ కూడా బాగుంది, మరి దీని బ్యాకప్ ఎంత ఉంటుందో చూద్దాం ఇక. సో ఈ కార్లో స్పెషల్గా మనకి ఇంతకుముందు కార్ లాగానే ఇక్కడ ఫాగ్ కూడా ఉంది. అంతేకాకుండా దీంట్లో మనకి ఇంకా చాలా రకాలుగా అటే గుర్తుంది ఇటే గుర్తుంది అన్నట్టుగా వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. సో అవన్నీ మనం టెస్ట్ చేయవే ముందు ఒకసారి దీని లుక్ అయితే వేసేసుకోండి. ఇందులో మనకు ఫాగ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి దీంట్లో కూడా వాటర్ అయితే పోసేస్తున్నా. దీన్ని ఆన్ చేసిన తర్వాత మేబీ మనకు ఆ ఫాగ్ వస్తుంది కావచ్చు. పోతున్నాయి రోజు దీన్ని చెడ పట్టినాయి, అవిట్లలో పట్టలే ఎక్కువ. ఇలా 300 డిగ్రీల పట్టింది. దీని రిమోట్ కొంచెం వెరైటీగా ఉంది అవిటికంటే. ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో దాంట్లో మనకు 5 టైప్స్ ఆఫ్ వేరియంట్ స్టంట్ సెట్స్ అని చెప్పి చూపించింది కదా, అవన్నీ ఇందులో ఉంటాయి కావచ్చు. ఇవి వచ్చేసి మనకు జాయిస్టిక్ లాగా కంట్రోల్ చేయడానికి ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి ఇది ఉన్నది. ఇవన్నీ ఏంటి ఇక అర్థమవుతలేదు, మేబీ మ్యూజిక్ ఇట్లా దానికి ఉండుండొచ్చు. ఇక్కడ ఇవి ఉన్నందుకు వాళ్ళ సింబల్స్ ఇచ్చినా బాగుంటుండే దేనికని చెప్పేసి. అలాగే ఈ రిమోట్ లో కూడా ఉన్న ఒక బెనిఫిట్ ఫీచర్ ఏంటంటే, మనకు ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. దీనిలో మనకు పవర్ వేస్టేజ్ కాకుండా ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఆన్ చేసేద్దాం. అరే ఇదేటో ఆగం ఆగం చేసేటట్టుంది, దీన్ని కూడా ఆన్ చేస్తున్నా. లైట్లు వచ్చినాయి కదా, లైట్లు వచ్చినాయి రా, రావంటి కానీ లైట్లు, టైర్లో లైట్లు వచ్చినాయి. దీంట్లో 3-4 పాటలు ఉన్నాయి. ఆ పాటలు పెట్టుకొని మేమైతే డాన్స్ చేసి మీరు చూసారు కదా. మీకు మేబీ వేరే సాంగ్స్ అయితే వినవచ్చు, మేబీ కాపీరైట్ ఇష్యూ వల్ల. సో ఇప్పుడైతే దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం ఇంకేమేమి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి. ఒకటే తిరుగుతుంది, కవర్ అయిందారా కింద పెడదాం. దీంట్లో ఏమేమో ఫీచర్స్ ఉన్నాయి, జస్ట్ ఒక బటన్ వచ్చినా అంతే ఆగం చేసింది. ఏం చేస్తుంది అది. దీన్ని కరెక్ట్ ఆపరేటింగ్ నేర్చుకుంటే దీంతో ఎంజాయ్ చేయొచ్చు. అసలు దీంట్లో ఏమేమి మోడల్ అయినా కింద పెట్టి కాకుండా మీకు ఇట్లా పైన పట్టుకొని చూపిస్తాయి, ఎట్లా షేక్ అవుతుంది కదా అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఎట్లుందిరా మోన్స్టర్, ఒక వెరైటీ కారు. ఇలాంటి నేను తెచ్చిన షాప్ దగ్గర ఇంకా వేరే వెరైటీ ఉన్నాయి. ఒక కార్ ఎట్లుంటది తెలుసా, ఇట్లా పోతుంది, ఇట్లా బాల్ లెక్క రోల్ కొట్టుకుంటా మళ్ళీ పోతుంది. దానికి వచ్చేమన్నది తట్టుకోగానే ఇట్లా రాకులు ఎక్కువ ఉండదు, అది ఇట్లా ఎక్కి టైర్ల తోటి దానిలో ఉండదు. ఏదైనా తాకింది అనుకో ఇట్లా బాల్ లెక్క అవుతుంది, బాల్ లెక్క రాయి మీకు దుంకిపోయి మళ్ళీ స్టేట్ అయిపోతుంది. అసలు కార్ కూడా ఉంది. సో దాన్ని కూడా తీసుకొద్దాం. మీరు ఈ వీడియో పైన చేయాల్సిందా జస్ట్ 5K లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. సో ఇది వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది పవర్. దీని పేరు నడ్డిషే కార్. ఉంటుంది ముడ్డి. సో ఈ కార్ కూడా కంప్లీట్ అయిపోయింది. పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో చూసారు కదా. దీని ప్రైస్ కూడా అంతగానో ఎక్కువేం కాదు. మేము ప్రైస్ ఎందుకు చెప్తున్నామంటే అందరూ తెలుసుకోవాల్సి ఉంటుంది. మేబీ ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి, కాకపోతే రేట్ ఎక్కువ ఉంటాయి.
మాకు ఇది వచ్చేసి 1800 గా వచ్చింది అంతే. బయట అయితే మనకు 3000 ఉంటుంది. వేరే దగ్గర చిన్నపిల్లలకు బాగా పెట్టుకుంటారు కదా పైసలు. ఒకవేళ మనం ఏదైనా సైట్ లో తీసుకొని ఉంటే మీకు లింక్ పెట్టేటోళ్ళము. ఇది ఆఫ్లైన్ లో తీసుకున్నాం కాబట్టి మాకు తక్కువ పడ్డది. నెక్స్ట్ కార్ వచ్చేసి టెస్లా కార్. అది ఎట్లున్నది ఏం కథ అని చెప్పేసి ఓపెన్ చేసి చూద్దాం. చలో. అరే ఈ కార్ అనేది ఎప్పుడు ఇంకొకటి మర్చిపోయినా, ఈ రిమోట్ వచ్చింది కదా, దీంతో పాటు మనకి హ్యాండ్ రిమోట్ కూడా వచ్చింది. వాచ్ దీనిలో సెల్లు కూడా వేసి పెట్టినావు కదా ఆల్రెడీ. దీనిలో బక్క సెల్లు వేయాలి, దీనిలో డుంబు సెల్లు వేయాలి. మన రిమోట్లు ఉంటాయి కదా, టీవీ రిమోట్లు ఉండే సెల్లు దీంట్లో వస్తాయి అనమాట. ఒకసారి దాంతో ఆపరేట్ చేయడానికి ట్రై చేయరా. దీంట్లో ఇలాంటి సెల్లు అయితే వేసినాం. ఇది కొంచెం ప్రాబ్లం ఉందా ఏం కథ అని చెప్పేసి అర్థమవుతలేదు, ఆన్ అవుతలేదు. ఇలా లైట్లు వస్తాయి కావచ్చు. ఇది వచ్చేసి మనకు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది వాచ్ లాగా ఈ విధంగా చేయకుంటుంది. ఇది వచ్చేసి ఫింగర్కి ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మన ఫింగర్ ఇట్లా వెనక కన్నట్టు అయితే కార్ వెనకకు వస్తుంది, ముంగటి కన్నట్టు అయితే కార్ ముంగడ పోతుంది. దాన్ని ఇట్లా ఏళ్ళతోటే ఆపరేట్ చేయొచ్చు. కాకపోతే ఈ రిమోట్ ఆన్ అయితే లేదు. ఎంతైనా బ్రాండ్కు లోకల్ దొరికిందానికి తేడా. ఇప్పుడు మన బ్రాండ్ అయితే మన దగ్గర పోయి క్లైమ్ చేయొచ్చు, లోకల్ దానికి పోయి నీకు తక్కువ రేట్గా వచ్చి దీన్ని ఏమని అడుగుతుంది. అవును, కానీ దీన్ని ఇడిసబెట్టాం. ఒకసారి దీన్ని చూస్తాం, ఒకవేళ దీని లోపల ఏదైనా చిన్న వైర్ అంటే ఏదైనా పోయిందా అని చెప్పేసి. మన దగ్గర షోల్డరింగ్ రాడ్ అయితే ఉంది, దాంట్లో అతుక పెట్టుకుని కూడా చూడొచ్చు. దీనికి ఒక 4 స్క్రూలు ఇప్పి చూడాలి ఒకసారి. అయినా మనకు డిఫెక్టివ్ అయితే ఏం కాదు, ఎందుకంటే మన దగ్గర ఇంకో రిమోట్ ఉంది కాబట్టి దాంట్లో ఆపరేట్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకు కొద్దిగా లగ్జరీ ఫీచర్ అనమాట దీనిలో, అంతే. అయితే చేతితో కూడా హ్యాండిల్ చేస్తున్నట్టు ఇది. ఇది పనిచేస్తే మస్తు రా. ఇవరకు మన చూడు అదేంటిది ఇలా ఇట్లా అంటారు చూడు. బాలకృష్ణ బాలేశారు ఇట్లా తొడగొట్టి ట్రైన్ ఇట్లా అంటే ట్రైన్ వెనకపోతుంది చూడు. ఇది అంతే. దీన్ని పెట్టుకొని ఇట్లా అన్నాం అనుకో, రిమోట్ కార్ అటు పోతుంది, ఇట్లా అన్నాం అనుకో ఇటు వస్తుంది, అటు అంటే అటు పోతుంది, ఇటు అంటే ఇటు పోతుంది. అదే దీని ఫీచర్. దీన్ని నెక్స్ట్ టైం ఏదైనా వీడియో తీసినప్పుడు దాన్ని రిపేర్ చేసి చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇప్పుడైతే లేడీ అయ్యి కూడా మన నెక్స్ట్ కార్కి అయితే వెళ్ళిపోదాం. చలో. మన నెక్స్ట్ కార్ వచ్చేసి మోకా రాక్ క్లోవర్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇది ఒక టెస్లా కార్ లెక్క ఉంది, కాకపోతే టెస్లా కార్కు ట్రాక్టర్ టైర్లు పెట్టినట్టు అయితే ఉందన్నమాట. మనం ఫస్ట్ ఇప్పినాం కదా కారు, సేమ్ ఆ విధంగా ఉండేటట్టు ఉంది. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం. ఇందులో కూడా మనకి ఎల్ఈడి లైట్ ఫ్లో అయితే ఉంది, సేమ్ మన టెస్లా కార్కు ఉంటుంది కదా అదే విధంగా ఉంటుందని చెప్పి చూపిస్తుంది. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు మనకు షాక్ అబ్జర్వర్స్ కూడా ఉన్నాయి, బందోబస్తు. ఇంకా దీని మీద మనకు ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఏం కనబడతలేదు. గిడు ఉన్నాయి, ఫుల్ రొటేషన్ 360 degrees ఫుల్ ఫంక్షన్ అని చెప్పేసి ఉంది. లైట్లు ఉన్నాయి, షాక్ అబ్జర్వర్ ఉంది, సేమ్ ఇందులో కూడా USB Type-C చెప్పేసి ఉంది. అదే బ్యాటరీ టైం వచ్చేసి 50 minutes అట్రా. ఫస్ట్ కార్ లెక్క, ఫస్ట్ కార్ వచ్చేసి మనకు 1 hour ఉండే, ఇది వచ్చేసి 50 minutes అయితే ఉంది. దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. ఏమన్నా ఉందా? దీన్ని ఒకసారి కవర్ వివర్ తీసేసి మీకు టేబుల్ మీద పెట్టి చూపిస్తారు. అరే ఇది కూడా బాడీ ఎంత దాని టైర్లే ఉన్నాయి. బాడీకి టైర్ కి ఏమైనా సంబంధం ఉందా? సేమ్ ఇది కూడా ఫారెన్లలో ఉంటుంది చూడు, దాని లెక్కనే ఉంది. ఈ కార్ సెట్ లో కూడా మనకు ఏమేమి ఐటమ్స్ వచ్చినాయంటే, ఈ కార్ వచ్చింది బాడీ, మనకు USB to C వచ్చింది. సేమ్ ఇంతకుముందు లాగానే మనం C type ఛార్జింగ్ తోటి దీన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. పెద్దగా ఇందులో చెప్పడానికి ఏముందంటే మోటార్స్ ఉన్నాయి. ఒక బాడీ వచ్చేసి ఒకటి సేమ్ టెస్లా కార్ లెక్క ఉంది. ఇక్కడ మనకు లైట్స్ వస్తాయని చెప్పేసి ఇంతకుముందు మనకు డబ్బా మీద కనబడ్డాయి. ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఇక్కడ నిజంగా లైట్స్ వస్తాయని చెప్పేసి. రిమోట్ కూడా మనకి ఇంతకుముందు వాటిలాగానే ఉంది, దీనికి ఆన్ ఆఫ్ బటన్ ఏం లేదు. మనం ఈ రిమోట్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా కార్ తోటి కనెక్ట్ అయిపోయి లైట్స్ అయితే వస్తాయి కావచ్చు. ఒకసారి టెస్ట్ అయితే చేద్దాం. సేమ్ మనకి టెస్లాలో ఉన్నట్టు ఇక్కడ ఒక గ్లాస్ వచ్చింది, ఇక్కడ ఒక గ్లాస్ వచ్చింది, 4 డోర్లు ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే గూడ్స్ క్యారీ చేయడానికి మనకి ఇటువంటి ఒక ఏరియా కూడా వచ్చింది. దీనిలో చేంజ్మెంట్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ టైర్స్ అండ్ ఈ మోటార్సే. ఈ 2 మోటార్స్ వల్ల మనకు ఇది పర్ఫెక్ట్ అయితే అయిపోయింది అనమాట. ఇగో షాక్ అబ్జర్వర్ మీరు చూడొచ్చు, ఇది ఎంత వెయిట్ క్యారీ చేస్తో దీని ఒక వెయిట్ కూడా వేసి చూడాలి. ఇప్పుడు గాలి ఏం లేదు, ఉత్తనే ఉన్నాయి. ఇగో ఉత్తనే ఉన్నాయి టైర్లు, తీసే ఉత్తనే వస్తాయి. చేంజ్ చేసి దొరుకుతాయి చాలా చూద్దాం. ఇక లేదు రైన్ కమ్మ కట్టండి ఒకసారి. సో చూసారు కదా ఏ విధంగా ఉందో, సేమ్ నిజమైన టెస్లా లాగానే ఉంది, కాకపోతే టైర్లో కొంచెం చేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి. దీని పవర్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఇదే విధంగా వర్క్ అవుతుంది అని చెప్పి చూద్దాం. ఇది 4-wheel డ్రైవ్ ఇంతకుముందు వాటి లాగానే. ఇక ముంగడి కన్నా 4 తిరుగుతున్నాయి, వెనక కన్నా 4 తిరుగుతున్నాయి. చెయ్యి ఊగుతుందిరా మొత్తం. ఇగో చెయ్యి ఊగుతుంది. ఇగో కింద పెట్టి దీని టైర్లు కూడా ఎంత స్పాష్ తిరుగుతున్నాయి, అసలు ఇది కూడా పొక్క చేస్తుందా లేదా చూద్దాం.
దీని షాక్ అబ్జర్వర్లు అయితే బందోబస్తు ఉన్నాయి. దీని షాక్ అబ్జర్వర్లు ఎండు వరకు మనం తీసుకెళ్ళిన తర్వాత ఈ విధంగా దాని బాడీ పైన అయితే ఆగుతుంది అనమాట. దీనిపైన ఇప్పుడు వెయిట్ వేసి దీన్ని మొత్తం విధంగా కింది పెడదాం. అప్పుడు దీన్ని టెస్ట్ చేసి చూద్దాం ముంగడికి పోతుందా లేదా అని చెప్పేసి. ఒక కని ఉంది, కని పెడదాం. నేను ఎక్కుతా పాటు చూడ నీ పెట్టి ఉంటది అది. నా పెట్టి చూద్దాం, ట్రై చేద్దాం. ఎక్స్ట్రీమ్ టెస్ట్. ఇగో ఉంటుందా మరి చూద్దాం. అరే కరెక్ట్ దాని మీద వెయిట్ బరాబర్ అయ్యేటట్టు పెట్టు. ఎట్లా కాదు పొడుగు పెట్టు. ఇప్పుడు మన కార్ పైన ఒక 12 కిలోలు ఉన్న ఒక రాయి అయితే పెట్టినాం. ఇప్పుడు దీన్ని మూవ్ చేయడానికి ట్రై చేద్దాం. మూవ్ అవుతుందా కాదా? అవుతుందా కూడా? అయితే అనుకుంటున్నాను నేను మ్యాక్స్. సరే నువ్వు ఫుటే కవర్ చేసి మరి దింపుతున్నా. 1 2 3. సరిపోతలేదు దాని పవర్. జట్కిస్తుంది. కొద్దిగా మూవ్ అయితే పోతుంది కావచ్చురా. కొద్దిగా పుష్ ఇస్తా. ఛార్జింగ్ తక్కువ అయిపోయిందో ఏమో, దాని పవర్ సరిపోతలేదు. కానీ ఆపన అయితే ఆపింది. కార్ ఇరగలే. అది కొంచెం బరువు ఉంది. అరే దాన్ని పట్టుకొని గెలవు. పుషప్ చూడు లేపు. దాని వెయిట్ అర్థం కావాలి కదా చూసేకి. కమాన్. అంత బరువు ఉన్న కని ఆపింది ఇది. నన్ను ఆపుతా చూద్దాం. నిన్నే ఆపుతా. దానికి డబల్ ఉంటావు. ఇది వచ్చేసి టెస్లా కార్, 4వ కార్. ఇంతకుముందు మనం అన్బాక్స్ చేసిన కార్లన్నీ ఒకసారి ముంగడ పెట్టి మీకు అయితే చూపిస్తాం. దీని పర్ఫార్మెన్స్ ఎట్లుందో మీరు చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఒకసారి కార్లను ఒక దగ్గర పెట్టుకుని చూద్దారండి. రే అన్న ఇక అంత బరువు ఆపింది. దీని ప్రైస్ ఎంత అనుకుంటారో మీ పానానికి? అంటే 1100. ఇది ఒకటి 5,000 రా. అందుకే అంత బరువు ఆపింది. అంత స్టాండర్డ్ గా ఉన్నది. ఇవన్నీ పెట్టు. ఇది ఒక్కటి. ఇవన్నీ కొనే ప్లేస్ లో ఒకటి కొనొచ్చు. నేను అసలు ఈ కార్లు కొనేది దీన్ని చూసి ఆగిన. నేను ఇదేందో టెస్లా కార్లు ఎక్కువ ఉంది అని చెప్పి దీన్ని కొనడానికి పోయి ఇవి కూడా కొన్నా. 3 ఎక్స్ట్రా 5,000 దీనికి. 5,000 ఉంటది మరి. టెస్లా టెస్లా కదా ఉంటది. 5,000 నమ్మేసి రారా. దీని ప్రైస్ కూడా 1,800 దొరికింది అట్లా. సో ఇవి వచ్చేసి మన 4 కార్స్ ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసినాయి. ఒకసారి వీటన్నిటిని కలిపి ఒక లుక్ వేసేయండి. సో మొత్తానికి ఇవి గైస్ ఈ రోజు మేము అన్బాక్సింగ్ చేసిన కార్స్. మీకు ఏ కార్ నచ్చిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. కూర నీ పర్సనల్ ఏది నచ్చిందిరా? నాకు పర్సనల్ కదా నాకు ఇది మస్తు అనిపించింది. ఒకటే అంటే జర్ర ఆపరేటింగ్ తెలవాలి కానీ మస్తు ఉంటది. నాకైతే ఇదే నచ్చింది. నాకు కూడా మస్తుంది. అది సింపుల్. ఈ వీడియో పైన నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జస్ట్ 5K లైక్స్ కంప్లీట్ చేసేయండి. ఇంతకంటే వెరైటీ కార్స్ నేను తీసుకొచ్చి మీకు అయితే చూపిస్తా. నేను చెప్పిన ఇట్లా పల్టీలు కొట్టే కార్ ఉన్నది, ఇట్లా బొర్రలుకుండా పోయే కార్లు ఉన్నాయి, వెరైటీ కార్స్ అయితే ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లోర్ అయితే చేయడానికి ట్రై చేద్దాం. అలాగే ఈ కార్స్ని యూజ్ చేసి ఇంకా ఏ వీడియోస్ తీయొస్తుందో కింద సజెషన్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. మీరు సజెషన్ ఇచ్చినట్టయితే దానికి ఇంకా కార్లను అయితే వాడడానికి ట్రై చేద్దాం. మాకు ఒక 2-3 ఐడియాస్ ఉన్నాయి. అవి కాకుండా మీరు ఇంకా వేరే ఏమైనా బెటర్గా ఐడియాస్ ఇచ్చినట్టయితే వీటిని యూజ్ చేసి వీడియో అయితే తీయడానికి ట్రై చేస్తాం. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బై బాయ్.